Hello everyone, welcome back to my channel Okamsi. If you are watching this channel for the first time, so please make sure to subscribe if you like the content. And today's video is generally ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి హ్యూమన్ anatomy అండ్ ఫిజియాలజీ వన్ ఫర్ ద బీఫామ్ స్టూడెంట్స్. అండ్ మోస్ట్లీ ది ప్యాటర్న్ వచ్చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళది. సో ఐ హోప్ ఈ ప్యాటర్న్ వాళ్ళది కాబట్టి సో ఐ హోప్ వాళ్ళకి యూజ్ అవుతుందని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు జనరలీ ఇది ఫస్ట్ సెమిస్టర్ది. అండ్ ఇక్కడ ఫస్ట్ మనకి 14 జనరల్లీ ఇక్కడ 14 క్వశ్చన్స్ ఇస్తారు. సో 14 క్వశ్చన్స్లో మీరు ఎన్ని రాయాలంటే 10 క్వశ్చన్స్ రాయాలి. సో యూ ఆర్ గెటింగ్ ద ఛాన్స్ ఆఫ్ చాయిస్ ఆఫ్ 4 క్వశ్చన్స్ అనేవి మీకు ఉన్నాయి. ఇక్కడ టోటల్ 75 మార్క్స్ కాబట్టి సో ఒకసారి క్వశ్చన్ చూడండి, లైక్ సిలబస్ షీట్ని కంపేర్ చేసుకోండి. ఏ క్వశ్చన్ ఏ టాపిక్కి ఎంత ఇస్తున్నారు. సో ఇప్పుడు 5x10 కాబట్టి 5 క్వశ్చన్స్ రాయాలి అండ్ ఈచ్ క్యారీస్ 10 మార్క్స్. సో టోటల్ 50 మార్క్స్. సో క్వశ్చన్స్ చూస్తే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఫాలోయింగ్: హోమియోస్టాసిస్ అండ్ ఈసీజీ. జనరల్లీ హోమియోస్టాసిస్ గురించి రాస్తే లైక్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ ఎన్విరాన్మెంటల్ అనేసి స్టేబుల్ అని పెట్టి రాస్తారు. అండ్ దాంట్లో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. అది పాజిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం ఉంది, నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం ఉంది. అండ్ నెక్స్ట్ ఈసీజీకి వచ్చేటప్పటికి ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఉంది కదా. సో అక్కడ మీకు వచ్చేటప్పటికి సో అక్కడ జనరల్లీ ఈసీజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ మీకు పీక్స్ ఉంటాయి కదా, లైక్ పీక్యూఆర్ఎస్టీ అనేది. సో దాని గురించి అక్కడ రిప్రజెంటేషన్స్ ఉంటాయి, లైక్ చార్ట్స్ కింద ఉంటాయి కదా. సో ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మెన్షన్ చేసి అక్కడ ఏ స్టేజ్ దగ్గర, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పీక్యూ దగ్గర ఉన్న కర్వ్కి ఏంటి రిప్రజెంటేషన్ అండ్ క్యూఆర్ఎస్ ఉన్నది ఏంటి కాంప్లెక్స్ దేనికి. సో అలా రాస్తే ఈసీజీ అనేది సో ఒకటి 5 సో అక్కడికి మీకు క్లారిఫై అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద మెకానిజం ఆఫ్ న్యూరోమస్కులర్ జంక్షనల్ ట్రాన్స్మిషన్. సో ఇది ఆల్రెడీ వీడియో పెట్టాము ఈ ఛానల్లో, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఎప్పుడు కూడా న్యూరోమస్కులర్ జంక్షన్ ట్రాన్స్మిషన్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. అండ్ డిస్క్రైబ్ అబౌట్ క్లాసిఫికేషన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ గ్లూకోసైడ్స్. సో అసలు మర్చిపోద్దు, గ్లూకోసైడ్స్ అనే కాదు, మీకు బ్యాసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ ఇవన్నీ ఉంటాయి, లైక్ క్లాసిఫికేషన్. సో అన్నీ ఒకసారి చూసుకోండి. ఓకే. అండ్ ఎక్స్ప్లెయిన్ ద జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సెల్ కమ్యూనికేషన్. ఇది కూడా పెట్టాను వీడియోలో. సో సెల్ కమ్యూనికేషన్ అంటే ఒక సెల్కి ఇంకో సెల్కి మధ్య ఉన్న ఒక లైక్ బాండింగ్ అనమాట. సో హౌ దే ఆర్ కమ్యూనికేటింగ్ అంటే హౌ దే ఆర్ ఎక్స్చేంజింగ్ ద మ్యాటర్ బిట్వీన్ దెమ్. ఓకే. అండ్ నెక్స్ట్ అందులో జనరల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఒకసారి అవి కూడా చూసుకోండి, లైక్ ఎపోసైట్స్ అలాగా. డ్రా ద స్ట్రక్చర్ ఆఫ్ ఇయర్ అండ్ లేబుల్. సో డెఫినెట్గా డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ నేను ఈ క్వశ్చన్ ఒకసారి పెడతాను. సో డ్రా ద స్ట్రక్చర్ ఆఫ్ ఇయర్ రాసి అండ్ మోస్ట్లీ గుర్తుపెట్టుకోండి ప్రతిదీ పర్ఫెక్ట్గా లేబుల్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ జస్ట్ డయాగ్రామ్కి లేబులింగ్కి మీకు 5 మార్క్స్ వచ్చేస్తుంది. అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫిజియాలజీ ఆఫ్ హియరింగ్. సో అసలు ఎలా వినిపిస్తుంది, లైక్ కాక్లియా ఏంటి, వెస్టిబ్యులర్ ఏంటి, వీటి యాక్టివిటీస్ ఏంటి. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ రైట్ అబౌట్ ఫంక్షన్స్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్, అనీమియా. సో జనరలీ ఫస్ట్ ఫంక్షన్స్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ అన్నప్పుడు వెంటనే క్రేనియల్ నర్వ్స్ అని కాకుండా సో జనరల్లీ వాట్ ఈజ్ ఎ క్రేనియల్ నర్వ్ అండ్ టైప్స్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ అండ్ ఒకసారి రాసి అప్పుడు ఒక్కొక్క క్రేనియల్ నర్వ్ ఫంక్షన్ ఏంటనేది మెన్షన్ చేయండి. ఈ వీడియో కూడా నేను ఆల్రెడీ ఛానల్లో పెట్టాను, ఒకసారి విజిట్ చేయండి. అండ్ అనేమియా ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ అనేమియా. సో అనేమియా ఈజ్ నథింగ్ బట్ ల్యాక్ ఆఫ్ ఆర్బీసీ ఆర్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్బీసీ, రైట్? or the large amount of destruction of RBC, right? సో ఒకసారి అనేమియాలో మళ్ళీ టైప్స్ ఉన్నాయి, అనేమియా, పెర్నికియస్ అనేమియా. సో ఇలా చాలా టైప్స్ ఉన్నాయి, ఏ ప్లాస్టిక్ అనేమియా. సో ఒకసారి అవన్నీ చూడండి. అండ్ నెక్స్ట్ డ్రా నీట్ డయాగ్రామ్ ఆఫ్ హార్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫిజియాలజీ ఆఫ్ హార్ట్. సో ఈసీజీ ఎప్పుడైతే చదువుతున్నారో ఫిజియాలజీ ఆఫ్ హార్ట్ కూడా చదవండి. ఫస్ట్ ఈ క్వశ్చన్ అడిగినప్పుడు డెఫినెట్గా డయాగ్రామ్స్కి 5 మార్క్స్ క్యారీ అవుతుంది, విత్ లేబులింగ్ కూడా ఉండాలి. అండ్ ఫిజియాలజీ ఆఫ్ హార్ట్, హౌ ద హార్ట్, సో హార్ట్ వర్కింగ్. సో ఒకసారి అది చూసుకోండి. ఓకే. అండ్ ఇక్కడికి 5x10 50 అంటే ఇక్కడ మీకు 7 ఇచ్చారు కదా, ఏవో 5 రాస్తారనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 5 మార్క్స్వి. సో ఇక్కడ 7 ఇచ్చారు టోటల్లీ. సో మీరు రాయాల్సిన వచ్చేసి 5. సో 5 is 25, 5x5 25 కాబట్టి. అండ్ ఇక్కడ మోస్ట్లీ ఎక్స్ప్లెయిన్ సైనోవియల్ జాయింట్. ఈ వీడియో నేను పెడతాను, బట్ మోస్ట్లీ సైనోవియల్ జాయింట్ చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ సైనోవియల్ జాయింట్, గ్లైడింగ్ జాయింట్, బట్ మోస్ట్లీ సైనోవియల్ జాయింట్ ఏంటంటే అక్కడ సైనోవియల్ మెంబ్రేన్ అని, సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుందని. సో ఇట్ రెడ్యూసెస్ ద ఫ్రిక్షన్ అని, ఇట్ ప్రొటెక్ట్స్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ ద బోన్స్ అని ఇవన్నీ ఉంటాయి. సో అందుకని మోస్ట్లీ ఈ క్వశ్చన్ అనేది అడుగుతారు. అండ్ డిస్క్రైబ్ ద ఫంక్షన్స్ ఆఫ్ స్పైనల్ నర్వ్స్.
చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ స్పైనల్ నర్వ్స్. సో ఫస్ట్ క్లాస్ విత్ నర్వ్స్ అన్నప్పుడు క్రేనియల్ నర్వ్స్, స్పైనల్ నర్వ్స్ ఎన్ని ఉంటాయి అండ్ వాటి నేమ్స్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ రైట్ అబౌట్ సినాప్టిక్ సిగ్నలింగ్. సో మీకు ఆల్రెడీ తెలుసు వాట్ ఈస్ ద సినాప్టింగ్ విచ్ ఈజ్ ఫర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, రైట్? అండ్ ఇన్ ద గ్యాప్ బిట్వీన్ ద టూ న్యూరాన్స్ వచ్చేసి సినాప్టిక్ అంటారు. సో హౌ ఇట్ ఎక్స్చేంజింగ్ బికాస్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్స్, రైట్? సో ఫస్ట్ దెన్ ఈ డయాగ్రామ్ కూడా ఉంటుంది, ఒకసారి చూడండి. రెండు న్యూరాన్స్కి ఎండ్ పోర్షన్లో కనెక్షన్ ఉండి, సో అక్కడ న్యూరో ట్రాన్స్మిటర్ ఉండి లైక్ వెసికల్స్ నుంచి రిలీజ్ అవుతున్నట్టు సో ఉంటుంది. అది డయాగ్రామ్ గీయాలి అండ్ మీకు తెలిసింది అక్కడ రాయాలి. ఓకే, అండ్ మీకు ఇంకొకటి ఇందులో ఏ క్వశ్చన్స్ కావాలో చెప్తే నేను దాన్ని ఎలా రాయాలనేది నేను ఒకసారి వీడియో చేస్తాను. ఓకే, సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీడియో చూసిన వెంటనే కమెంట్స్ పెట్టండి, నేనైతే దానికి క్వశ్చన్స్కి ఆన్సర్ ఫ్రేమ్ చేస్తాను. అండ్ వాట్ ఆర్ ద వేరియస్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఆఫ్ ఐ అండ్ హౌ ఇట్ కెన్ బి కరెక్టెడ్. సో అక్కడ క్వశ్చన్ చూడండి, రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఆఫ్ ఐ అన్నప్పుడు అసలు ఎర్రర్స్ లైక్ ఫస్ట్ ఇక్కడ మీకు తెలిసింది ఏముంటుంది, మయోపియా తెలుసా? లైక్ మయోపియా ఉంటుంది అండ్ లైక్ ఫార్ సైటెడ్నెస్, లార్జ్ హైపర్మెట్రోపియా, ఇవన్నీ ఒకసారి విత్ డయాగ్రామ్స్ అండ్ ఏంటి డిఫెక్ట్ అండ్ వీటిని క్యూర్ చేయడానికి ఏ లెన్స్ యూస్ చేస్తారు అంటే బై కాన్వెక్సా, బై కాన్కేవా, లేక కాన్కేవా, కాన్వెక్సా, ఇవి ఏం యూస్ చేస్తారు. సో ఓకే, ఆ ఎర్రర్స్ రాయాలి అండ్ హౌ ఇట్ కెన్ బి కరెక్టెడ్ కూడా రాయాలి. ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ఫంక్షన్స్ ఆఫ్ బ్లడ్. సో ఫస్ట్ ఫంక్షన్స్ ఆఫ్ బ్లడ్ అన్నప్పుడు డైరెక్ట్గా రాయకుండా వాట్ ఈస్ ద బ్లడ్, లైక్ బ్లడ్ అంటే ఏంటి డెఫినేషన్, సో వాట్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ ద బ్లడ్ అండ్ లెటర్ యూ హ్యావ్ టు రైట్ వాట్ ఆర్ ద లైక్ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి, ఆ కాంపోనెంట్స్ యొక్క ఫంక్షన్ రాయాలి. బ్లడ్ అంటే ఓన్లీ జస్ట్ బ్లడ్ ఇలా అని రాయడం కాదు, సో బ్లడ్లో ఉండే ప్రతి కాంపోనెంట్ ఫంక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, డిస్క్రైబ్ ద ఫంక్షనల్ స్ట్రక్చర్ ఆఫ్ టంగ్. సో టంగ్, ప్యాలెట్, సో ఏంటి ఫంక్షన్స్ ఏంటి, డిఫరెంట్ ఫంగిఫామ్ పాపిల్లే, ఫ్యూజిఫామ్ పాపిల్లే, ఇవన్నీ ఏంటి అని ఒకసారి రాయాలి. ఓకే, అండ్ విత్ డయాగ్రామ్స్ అనమాట. అండ్ డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ అన్ ఆర్టరీ. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ అండ్ సి వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆర్టరీ. ఆర్టరీ అన్నప్పుడు సో ఆర్టరీలో లుమెన్ పెద్దదిగా ఉంటుందా, ఇన్నర్ మజిల్ ఎలా ఉంటుంది, ఐ మీన్ ఇన్నర్ లైనింగ్ ఎలా ఉంటుంది, సో డయాగ్రామ్ రాసి అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్టరీ అడిగినప్పుడు సో ఆర్టరీస్ ఫంక్షన్ ఏంటి జనరల్లీ, సో దే క్యారీ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ టువర్డ్స్ ఎవ్రీ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, ఒకసారి అది చూసుకోవాలి. ఓకే, ఇవి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. అండ్ ఇప్పుడు నేను కంటిన్యూగా క్వశ్చన్స్ పెడతాను, లైక్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, సో యూ కెన్ చెక్, మీకు తెలుస్తుంది సో ఏ క్వశ్చన్స్ ఎక్కువ హైయెస్ట్గా ప్రిఫరెన్స్ ఇచ్చారనేది. సో ఇక్కడ ఉన్న టార్గెట్ ఏంటంటే ఫస్ట్ ప్రతి కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ఓకే, సో అర్థం చేసుకుని అందులో ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే దాని యొక్క వాటి యొక్క డెఫినేషన్ అండ్ నెక్స్ట్ వాటిలో టైప్స్ ఉంటాయి, టైప్స్ అండ్ వాటిలో కంపోజిషన్ అండ్ ఇంకా సబ్ క్లాసిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఫంక్షన్స్ ఏంటి, యూజెస్ ఏంటి, ఒకసారి తెలుసుకుంటే ఆటోమేటిక్గా యూ కెన్ లెంత్ క్వశ్చన్ని మీరు ఎలాబరేట్ చేసి రాయొచ్చు అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు వాట్ ఆర్ ద పాయింట్స్ అనేవి కూడా ఈజీగా రాయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ and I hope definitely if you need any questions so please comment, I'll make a note of that. Okay.